ఇవన్నీ వనమూలిక చూర్ణాలు ఉంటాయి, ఇవన్నీ పౌడర్లు, హెర్బల్ పౌడర్స్. ఇవన్నీ ఏంటంటే కరెక్ట్గా ఆ ప్లాంట్ మనం ట్రైబల్తో తీయించి ఏ టైంలో తీసి దాన్ని పౌడర్ చేసి వస్త్రతాళితం చేసి పెట్టిన పొడి అనమాట. ఇవన్నీ మనం గిరిజనులతో చేపిస్తున్నాం ఎంత. అలా కొన్ని పౌడర్స్ వచ్చాయి. మిగతా తర్వాత 150 రకాల చూర్ణాలు మనం ఏదైతే వీడియోలు చెప్తున్నామో ఆ చూర్ణాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతానికి ఇప్పుడు 20 రకాలు మనం అరేంజ్ చేశారనమాట. ఇవన్నీ మన స్టోర్లో కూడా దొరుకుతాయి. తర్వాత ఆ బోర్డు తినక ఒక కుండి మొక్క పెట్టేస్తాం, సంస్కృతం పేరు, అది ఎక్కడ పెరుగుతుంది, దాని ఉపయోగాలు తెలుగు ఇంగ్లీష్లో రాసి అనమాట అండి. సముద్రపాల, అజీరియా నెరోజా, లాటినేమో. దీన్ని తెలుగు పేర్లు సాధారణంగా లోకల్లో ఏం పిలుస్తారు, ఏనుగు వెల అని, సముద్రపాలని, ఓళ్ళ అని పిలుస్తారు. అడవి అంచులను ఉంటాయన్నమాట. అంటే అడవి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్లో ఉంటాయన్నమాట ఈ ఆవాస ప్రాంతం. దీని విత్తనాలు, ఆకు, వేరు ఇది మందులుగా ఉపయోగిస్తారన్నమాట. ఇది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. లైట్గా తీసుకుంటే మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. విత్తనాలు లైట్ మోతాదులో తీసుకుంటే మైండ్ యాక్టివ్గా ఉంటుంది. ఈ ఆకులు చర్మ రోగాలకు వేస్తారు. అలాగే పైన వేస్తే పెయిన్స్ తగ్గుతాయి. ఇది మనకి అటవీ ప్రాంతంలో ఇక్కడ చింతపల్లి, పాడేరు, అరకు ప్రాంతంలో చింతపండు చాలా నాణ్యమైన పండు. అది చాలా మెడికేటెడ్ అనమాట. అందుకని ఆ చింతపండు మనం తెచ్చుకోలేం కదా. అందుకని అక్కడ ట్రైబ్స్ ఏం చేస్తారంటే చింతపండు గుజ్జు తీసి అలా ఎండబెట్టి దాచుకుంటారు. 2 సంవత్సరాలు ఉంటుంది ఇది. అలా తీసిన పండు అనమాట. తీసింది మనం బాటిల్లో పెట్టి ప్యాక్ చేయించమాట. ఇది 2 years ఉంటుంది. ఈ పండు మీకు 2 కేజీల చింతపండు ఎంతో ఈ బాటిల్ ఎంత. అలాగే బూడిద గుమ్మడికాయ ఆవకాయ. ఇది బూడిద గుమ్మడికాయ ఆవకాయ. మామూలుగా ఏంటంటే మనం బూడిద గుమ్మడికాయ జ్యూస్ మనకి ఎప్పుడు ఎవరు చెప్పలేదు, జ్యూసులు తాగమని. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగమని, పచ్చి జ్యూస్ మనకి ఎప్పుడు పూర్వంలో ఎక్కడ చెప్పలేదు. నేచురోపతిలో తాగుతుంది, వేరే విషయం. కానీ ఏంటంటే బూడిద గుమ్మడికాయ ఆవకాయ, బూడిద గుమ్మడికాయ వడియాలు, అప్పడాలు ఇవి మనకి మనం తిన్నాం అలాగే తినాలన్నమాట. పచ్చిది తింటే కొంచెం తేడా చేస్తుంది. అలాగే దోసకాయ ఆవకాయది. ఇలా మనం ఏ సీజన్లో ఏం దొరుకుతాయో, ఇప్పుడు వాక్కాయ వస్తుంది, వాక్కాయ ఆవకాయ, అలా ప్రతి సీజన్లో ఏం వస్తున్నాయో ఆ సీజన్లో దొరికే వాటితో ఊరగాయలు పెడతారు అనమాట. వాళ్ళతో పెట్టిస్తున్నారు ట్రైబల్స్ తోటి. ఇవన్నీ ముందు దొరుకుతాయి మనకి.